టంకణాదిత్య కవిరాజశిఖామణి నన్నెచోడుని కుమార సంభవ కావ్యం 33వ భాగం 27/11/24. శివుడు మన్మథావస్థ పడుతున్నాడు. దాని గురించి జరిగిందని చెప్పాం అని అనేక ప్రకారంబులం త్రిలోచనుండు రణరణక వ్యధాకూలిత హృదయుండగు ఉండే అంత అగజతన తప ప్రభావంబు ఈశాను బలాత్కారంబున ఆకర్షింపందొడగె అనేక రకాలుగా ముక్కంటి విరహతాపంచేత కలిగిన హృదయం కలవాడవుత పార్వతి తపఃప్రభావం ఈశ్వరుని బలవంతంగా లాగ ప్రారంభింపగా గుణగణరత్నభూషణుడు ఉచ్చిత చిత్తుడు పూర్ణచంద్రభూషణ పదపంకజాత మదశపదుడు ఆశ్రిత సజ్జనార్య పోషణు అమితాభవాగమ విశారదుడు ఈడిత సమ్మని సన్మునీశ్వరాగ్రణి శుభమూర్తి సజ్జన శిఖామణి ధీమణి విశ్వసంస్తుతి కృతిపతి అయిన జంగమ మల్లికార్జునుడు సద్గుణ సమూహాలనే రత్నాల అలంకారాలు కలవాడు శివపాద పద్మాలకు మదించిన తుమ్మెద ఆశ్రయించిన సజ్జనులను ఆర్యులను పోషించేవా అమితాలైన శైవ ఆగమాలలో నేర్పరి అయినవ పూజితులైన సన్ముని శ్రేష్ఠులలో మొదటివాడు శుభాకారుడు సజ్జనులలో తలమానిక అయినవాడు ధీమణి అని విశ్వంచేత సంస్తుతింపబడు సంయమ సుచరిత్రుడు వాక్ సంయమ సువ్రతరతుడు చౌషష్ఠి కళా సంయుతుడు అనఘుడు కాంతా సంయోగ వియోగ భోగ సంత్యక్తుడిలను జంగమ మల్లికార్జునుడు భూమిలో చిత్త నిరోధం కల సుచరిత్ర కలవాడు వాంగ నియమం కలిగిన వాడు అలాగే సద్వ్రతాన్మీద ఆసక్తి ఉన్నవాడు 64 కళలతో కూడినవాడు పాపాలు లేనివాడు కాంతల సంయోగాలు భోగాలు అనే వాటి చేత విడవబడినవాడు కాంతా సంయోగ వియోగ భోగాలు వదిలిపెట్టినవాడు గతమదమత్సరుండు జితకామ లతాంత శిలీముఖ వ్రజాహత పరితాపచేతసులగామిత కంటక బంధు భూరుగాయత నివిడాయ వంజన పంజక నివిడాయ వంజవ మహావిపనానదు ఇంద్రియేభ సంగతి మదవద్ధనోగ్రనకరాయుదు ఆత్మవిదుండు అతద్విధున్ మదమాత్సర్యాలు లేనివాడు మన్మధుడి పువ్వులనే బాణ సమూహాల చేత కొట్టబడిన సంతాపం కల మనస్సు జయించినవాడు పాపాలనే పెక్కు ముళ్ళను చుట్టాలనైనా చుట్టుకొన్న చెట్ల చేత విరివైనటువంటి దట్టమైన గొప్ప అడవికి అగ్ని అయినవాడు ఇంద్రియాలని ఏనుగుల గుంపు మదాన్ని నశింపచేసేవాడు భయంకర సింహం వంటివాడు అవసద్దు విధానం చేత ఆత్మజ్ఞానం కలవాడు సూర్యజన సుతకీర్తి శ్రీ రమణీరమణు అమల చేతస్కుడు వాణి రుచిరానన తిలకుడు అపార గుణార్ణవుడు సుజన బాంధవుడెలమిన్ విద్వజ్జనుడ చేతను దింపబడిన కీర్తిలక్ష్మికి ప్రియుడైన వాడు నిర్మలమైన మనస్సు కలవాడు వాక్కు చేత మనోహరమైన ముఖం కలవాడు శ్రేష్ఠుడు అనేక గుణాలకు సముద్రం ప్రీతిలో సజ్జనులకు బంధువయ్య కమలదళ నేత్రుడు అవికారుడు సుధీరుండు అమిత శివతత్వవిదుడు ఆర్యుడు
అతివర్యుండు అమలిన చరిత్రుండు అమలాత్ముడు మహాత్ముడు అమర గురుధాతి మతి ఎందు మృతుడెంత పద్మా దళాల వంటి కళ్ళున్నవ వికారం లేనివ ధైర్యవంతుడు అధికమైన శివతత్వం తెలిసిన పూజ్యుడు శ్రేష్ఠుడు మన్మధుడు అతి మన్మధుడు నిర్మలమైన సుచరిత్రం కల నిర్మల స్వభావుడు మహాత్ముడు బుద్ధిలో బృహస్పతి ఎందు పొగడబడేవాడు అన్ని చోట్ల ఆయనని పొగుడతారు. ఇది శ్రీమద్ జంగమ మల్లికార్జున దేవ దివ్య శ్రీపాద పంకజ భ్రమరాయమాణ కవిరాజ శిఖామణి నన్నె చూడదేవ ప్రణీతంబైన కుమార సంభవం బను కథయందు షష్టాశ్వాసం. ఇది శ్రీ దొన్నలగడ్డ వంశమణియౌ మృత్యుంజయాక్షుండు సమ్మద ముప్పార కుమార సంభవం శ్రీమన్నన్నె చూడాక్ష విద్వదధీసోక్తం శాబ్దికార్థ వివిధ స్వారస్య తాత్పర్యం సదరుప్పన్ వచయించి మనసు వేద సంజీవని వ్యాఖ్యయం. సంజీవని ఆ వ్యాఖ్యగా దీన్ని ఈయన జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు చక్కని అర్థ తాత్పర్యాలతో మనకు అందిస్తున్నారు. ఇప్పుడు కుమార సంభవంలో మొదటి భాగం అయిపోయి 700 పైన పైజీలు. రెండవ భాగంలో 7 నుంచి 12 అధ్యాయం అంటే 6 అధ్యాయాలు అవారు ఇవారు. సప్తమాశ్వాస శ్రీశ్రితవక్షుడు ముక్తి శ్రీశ్రిత సహజావదాత చిత్తుడు వాణీ శ్రీశ్రిత సుముఖుడు కీర్తి శ్రీశ్రిత దిమ్ముఖుండు సేముషీ నిధి పేర్మిన్. లక్ష్మికి ఆశ్రయమైన వక్షస్థలం కలవాడు మోక్షలక్ష్మికి ఆశ్రయమైన సహజ నిర్మల మనస్సున్నవాడు వాక్ సంపదకు ఆశ్రయమైన ముఖం కలవాడు కీర్తిలక్ష్మికి ఆశ్రయమైన దిక్కుల ముఖం కలవాడు పేర్మిలో బుద్ధికి నిధి అయిన వాడు జంగమ మల్లిక. శివుడు కపట వటు రూపంలో తపఃపరాయణ అయిన పార్వతి దగ్గరికి రావడం లైన్ మారినమ్మ. పరమేశ్వరుడు నిజ మనోరథంబు సిద్ధిని పొంద పార్వతికి ప్రత్యక్షరంబుగా అదలంచి తదీయాంతర్గతం బారయ వేడి నిజరూపంబు సోపనొల్లక ఆక్షణం. పరమేశ్వరుడు తన కోరిక నెరవేరటానికి పార్వతికి ప్రత్యక్షం కావాలి అనుకొని ఆమె మనోభావాలను పరీక్షించకోరి తన రూపంతో వెళ్ళటానికి ఇష్టపడక మెరుగు తీవలతోడి మేఘంబున జన్నిదముతో కృష్ణాజినము ధరించి మకర ధ్వజముతోడి మరుపచ్చు విల్లు నాన్ గోచితో మోదుగు గోలపట్టి చంద్రికతోడి తుషార పుంజంబున తనుజ కాంతితో భూతి ధామ మెసక వీణారవముతోడి వేదనాదంబున రాగమ్ముతోడ శివాగము చదువుచు బ్రహ్మవర్చస పదవితోడి దివ్య తేజంబు మొగమున తేజరిల్ల సుందరాకార మమర బాలేందు ధరుడు తాల్చి ధరుతెంచే గిరిరాజ తనయ కడకు. విద్యుల్లతలతో కూడిన మేఘమా అన్నట్లుగా జంధ్యాలను నల్ల ఎర్రి తోలు దాల్చి అంటే జంకచర్మ మొసలి తెక్కంతో కూడిన మన్మధుడి చెరుకు విలా అన్నట్టు గోచీతో ఆషాఢ దండాన్ని పట్టుకొని
వెన్నెలతో కూడిన మంచు సమూహమ అన్నట్టు శరీర కాంతితో విభూతి కాంతి అతిశయింప వీణాధ్వనితో కూడిన వేదధ్వన అన్నట్ల సంగీతంతో ఈశ్వర అనురాగాన్ని ఆగమాలను చదువుతూ బ్రహ్మవర్చస్సుతో దివ్య తేజస్సు ముఖంలో ప్రకాశిస్తుండగా అందమైన రూపు వచ్చేటట్టుగా చంద్రకళావతంసుడు పర్వతరాజ పుత్రిక దగ్గరకి వచ్చి ఇట్లు ఇట్లిన బింబంబు మగీతరంబున కపతంచర అవతరించిన భంగిన్ తేజోమూర్తి అయితనుదెంచు అభినవముని కుమారుంగని అగజ ససంభ్రమంబున అతి మహేశ్వర స్వరూపం బని తాత్పర్య భక్తియుక్తి అభ్యుత్థాన మనపూర్వకంగా సూర్యమండలం భూమండలానికి దిగి వచ్చినట్లా ఉంది. తేజస్వరూపుడై వచ్చే నూతన ముని కుమారుని చూసి పార్వతి తొందరపాటుతో అతిథి మహేశ్వర స్వరూపం వచ్చిన అతిథి ఎవరైనా మహేశ్వర స్వరూపంగా భావించాలని ఎంచి భక్తి తాత్పర్యాలతో లేచింది. ఎదురేగుతుండగా స్వాగత పద్యంలో చెప్తున్నాడు. స్వాగతం ఆ గిరీంద్ర సుత హర్షముతో శైవాగమోదిత విధాయతితో సుస్వాగతాభినుత వాక్యంబులన్ అభ్యాగతోచిత సపర్యల దల్పిన్. స్వాగత పద్యమే. ఆ గిరీంద్ర సుత హర్షముతో శైవాగమోదిత విధాయతితో సుస్వాగతాభిమత వాక్యములన్ అభ్యాగతోచిత సపర్యల దల్పెన్. పార్వతి సంతోషంతో ఈశ్వర ఆగమాలలో చెప్పబడిన ప్రకారం వీధితో సుస్వాగత ప్రశంసా వాక్యాల అభ్యాతులకు తగిన సేవలతో తృప్తిపరచింది. ఇట్లు కృతక ముని కుమారుడు సద్విధి అభ్యర్థితుండై గిరిజ రూప సౌందర్య విభ్రమ విలాసంబులు కనుగొని మెచ్చి నిజాంతరంగంలో పార్వతి యొక్క అందాన్ని చూసి విభ్రమ విలాసాన్ని చూసి మెచ్చి మనస్సులో అనుకుంటాడు. భూతి పూసిన వింత పొడమెడుతను కాంతి తొడిసినెంత మెర్గడయ్యును వంది కందిన ఇంత వరదడు ముఖరోచులు ఎలమినెంత సల్లలితమగులు పాలయింపుకయు వింత కలిగెడు చోట్కులు అల్లాచెనెంత రమ్యంబులవు జడలు కట్టియు ఇంత పక్క సక్కనైనది వేణి తీర్చిన నెరులెంత దేశి అగును ఈడ విడిచిన మేదీగ ఇంత నయము కలిగియున్నది వాడికి కలిగినేని ఎంత నవకమయ్యుండునో ఇంటి కనుచు శివుడు గిరిజరాజ సుత విశేషించే వర్ధి అద్ధి. ఈమెకు దేహకాంతి విభూతి పూసుకుంటేనే ఇంత అందంగా ఉందే, అది పామితే ఇంకెంత ప్రకాశంగా ఉంటుందో. ముఖకాంతులు శ్రమించి వాడితేనే ఇంత అందంగా ఉందే, వికాసం పొందితే ఇంత మనోహరంగా ఉంటుంది. చూపుడు ప్రసరింప చెయ్యకుండానే ఇంత ప్రకాశిస్తుంటే, అవి ప్రకాశిస్తే అల్లార్చితే ఎంత రమణీయ కాదుగా ఉంది. జుత్తు జడలు గట్టి ఉంటేనే ఎంత అందంగా ఉందే, అవి తీర్చి దువ్వితే ఎంత మనోహరంగా ఉంటుంది. దేహాలలో ఉపేక్షిస్తేనే ఎంత బాగా కనపడుతోంది. పోషణమే ఉంటే ఇంకెంత అందంగా ఉండేదో అని శివుడు పార్వతిని కోరికతో స్తుతించాడు. మన వనమయూరంలో చెప్తున్నాడు. ఈరమణి బాలకడునే చిన్న మహాకాంతారములలోన
అతి దారుణముగాని ఘోర తపమిప్పటము కోలి విరచింపన్ కారణమదేమియుకో కౌతుకము చూడన్. ఈ చిన్నది బాగా విజృంభించి పెద్ద అడవుల్లో ఇంత భయంకరంగా ఇంత తీవ్ర తపస్సు ఇప్పటి నుండే ఈ వయస్సులో చెయ్యటానికి కారణం ఏమిటో అని వేడుగా తెలుసుకోవాలని మానింట్లో చెప్తాడు. ఆనందలీల సుధాకర బింబ నవంబురుహంబుల చల్వగుటన్ వేనలి కృష్ణ భుజంగ కలాపి సవిస్తర భాసురమై చనుటన్ ఆనలి బాలకి అయ్యుతపం ఉచిత స్థితి చేయుటనుండుటన్ నాని నిరూప చరిత్రలు దారరసంపగు సొంద విచిత్రగతిన్. మళ్ళ ఆననలీల సుధాకర బింబ నవాంబురుహంబుల చల్వగుటన్ వేరలి కృష్ణ భుజంగ కలాపి సవిస్తర భాసురమై చమటం. దానలిగా అతి బాలికి తాన్ సతినతి బాలకి అయ్యు తపంబుచిత స్థితి చేయుచు నుండుటాచే మాని నిరూప చరిత్రలు దార సమం బగుచంద విచిత్రగతిన్. ముఖ సౌందర్యం చంద్రబింబల్ల కొత్త పద్మల్ల సుందరం అవటం చేత జడ అల్లెత్రాడుల నెమలిల నల్ల చాతులాగా నెమలిలా ప్రకాశిస్తుంది అవటం. తాను మిక్కిలి చిన్నదైన సముచితంగా తపస్సు చేయటం ఆమె ప్రకారం చరిత్ర విచిత్రంగా ఉంది. ఆమె చరిత్ర అనుకున్నాడు తను. ఈ సుందరాంగి ఎవ్వరి నందనయు అనుతూ సంశయాకులితయ హృదయుండగుతున్న మునికుమారున్ చతురిక కనుగ. అందగత్తె అయిన ఈమె ఎవరి కూతురో అనే అనుమానం కలిగి హృదయం కలవాడగుతున్న మునికుమారుణ్ణి చూసి చతురిక అంటూ హిమనగాధీశ్వరులకు ఉత్తమ చరిత్ర మేనకకు పుత్రి పార్వతి మెలత పేరు వెలయ మైనాక భూధరు చెలియ అమల కమల దళ నేత్ర వర కన్యకాలలామ. ఏమండో స్వామి, పద్మదళాక్షి అయిన ఈ కన్యారత్నం హిమవంతుడికి మేనకకు పుట్టినటువంటి ఉత్తమ చరిత్ర కలిగి. ఈ ఇంటి పేరు పార్వతి, మైనాక పర్వతుడి యొక్క చెల్లె. అనిన ఆశ్చర్య హృదయుడగుతూ నగజకు అభిముఖుండై ఆశ్చర్యంతో అగజ అయినటువంటి పార్వతితో ఇలా శివుడు పార్వతితో మాట పరము కపర్ణ సంగమము పావనమైన సురాపగాంబువులు శరమున దాల్చి ముందరు ప్రసిద్ధియు సిద్ధియు కన్న కంటే ఈ పరమ తప ప్రభావము పర్వత వల్లభుడిప్పుడెంతయు నిరుపమ కీర్తిమై ధనది నిర్మలుడయ్య జగంబు లోపలన్. అమ్మాయి, గొప్పవాడైన శివుడి జటాజూట సంగతిని పవిత్రమైన ఆకాశగంగా నదీ జలంతో శిరస్సున ధరించి పూర్వం కీర్తి యొక్క పరిశుద్ధత పొందిన దానికంటే పర్వతరాజైనటువంటి ఈ కూతురు అయిన ఉత్కృష్ట తప ప్రభావంతో ఇప్పుడెంతో నిరుపమానమైన కీర్తితో ఒప్పి లోకాలలో నిర్మలుడయ్యాడు. ఇది కూడా కాళిదాసు మాట. వికీర్ణ సప్తర్షి బలి ప్రకాశిభి సదానగాంగ సలిలైర్దివశ్చ్యుతై యథాత్వదీయై చరితై రణాభిలై మధీధరః పావిత విషసాన్వయ. అని వెండియు ఇలా అన్నాడు. స్వర్గార్థియందమే స్వర్గంబు తమ హిమగిరి చరులందొలకెన ఉండు. అర్ధార్థి అందమే
అద్ధేసు కంటెను తన పుట్టినింటనే ధనము కల పురుషార్థి అందమే పురుషులు తను కోరి తపమర్ది చేయంగా తగిన రూపు మోక్షార్థి అందమే ముగ్ధత మోక్షంబు తలపంగ నేనియు దరియుక ముఖ వికాసంబు చూడ ఈ ముదిత వలన కామ భోగాభిలాషయు కలిగినది దీని లేదగిలించి తగులక తాళ ధైర్యవంతుడైయున్న సొబగుడెవ్వండో జగతి. ఈమె స్వర్గాన్ని కోరి తపస్సు చేస్తోందనుకుంటే తమ హిమవత్ పర్వతం జరియలలో ఒక ప్రక్కన ఉంటుంది. డబ్బు కోసమే తపస్సు చేస్తోంది అని అనుకుంటే కుబేరుడి కంటే తన పుట్టింట్లోనే ఎక్కువ డబ్బు అనుకుంటే, భర్తను కోరి తపస్సు చేస్తుందనుకుంటే పురుషులే తన్ను కోరి తపస్సు చెయ్యగలిగినటువంటి లక్షణం. మోక్షాన్ని కోరందామా? ఉదయ యవ్వనమైన ఈమె మోక్షాన్ని గురించి ఆలోచించటానికి సమయం కూడా కాదు, ఇంకా యుక్త వయస్సులోనే ఉన్నది కనుక ముఖ సౌందర్యం చూడగా ఈ అమ్మాయి వల్ల మన్మథ సౌఖ్యాలను అనుభవింప కోరిక కలిగి ఉన్నట్లే కనపడుతుంది. ఈమెను వలపించి వలవక తానే ధైర్యవంతుడై ఉన్న అందగాడు ఈ లోకంలో ఎవడో అన్నాడు. ఇది కూడా కుమార సంభవంలో కాళిదాసే. దివం యది ప్రార్థయసే వృధాశ్రమ పితు ప్రదేశాస్తవ దేవభూమయ అధోపయంతారమలం సమాధిన నరత్నమన్విష్యతి మృగ్యతే హితత్ కులే ప్రసూది ప్రథమస్య వేదస త్రిలోక సౌందర్యమివోదితం వపు అమృగ్యమైశ్వర్య సుఖం నవం వయ స్తపఫలం స్యాత్ కిమతః పరం వద. అనిన ముని కుమారు పరేంగిత జ్ఞతకు మెచ్చి వీడు సామాన్య పురుషుండు కాడు, నిజ ప్రకారం బెరింగింప వలయునని శతురిక కృతక బ్రహ్మచారింక వచ్చినవాడు ఎవడో కొంప తీసేటట్టుగా ఉన్నాడు కనుక ఆయనకి నిజమే చెప్పాలి అని చెప్తారు. హరినేత్రాంబుజమంగిరి పీఠం అజు హస్తాభ్యంబు సత్కేలి పంకరుహున్ పాసితరోచి జూటలతికాకల్పంబు విశ్వంభరాధర వంశేతులు కర్ణకుండలములు ఉజ్జ దేవతానీకములు పరివారంబుగా ఉన్న శంభు తనకున్ ప్రాణేశుగా ప్రీతితో గొప్ప భజన. హరినేత్రాంబుజమంఘ్రిపీఠం మస్తాబ్జంబు సత్కేలి పంకరుహంబు పంకరుహంబు ఆసిత రోచి ఆ శతరోచి జటాలతికాకల్పంబు విశ్వంభరాధర వంశేతులు కర్ణకుండలం ఉజ్జ దేవతానీకములు పరివారంబుగా ఉన్న శంభు ధర కుల ప్రాణేశుగా ప్రీతితో. ఏమిటయా ఈ తపస్సు ఎందుకు చేస్తోందంటే చెప్పు. విష్ణువు నేత్ర పద్మం, విష్ణువు యొక్క నేత్ర పద్మం పాదపీఠంగా, పద్మం వంటి బ్రహ్మ కపాలం క్రీడా పద్మ, విలాసార్థమైన పద్మంగా, చంద్రుడు అనేటువంటి తీగ జడముడికి అలంకారం, పర్వతాల కుల ప్రభువైన మేరు మందరాలు కర్ణకుండల శ్రేష్ఠులైన దేవతల సమూహం పరివారంగా ఉన్న ఈశ్వరుణ్ణి తన ప్రాణేశ్వరుడిగా ప్రేమతో చెయ్యమని
ఆమె తపస్సు చేస్తుంది. గొప్ప పద్యం, చాలా హరి నేత్రాంబుజమంగిరిపీఠం అజు హస్తాభ్యంబు సత్తే పంకరుహున్ బాచితలోక రోచ్ జాటలతికా కల్పంబు విశ్వంభరాధర వంశేషుడు కర్ణకుండలం ఉజ్జ దేవతానీకము పరివారంబుగా ఉన్న శంభు తనకు ప్రాణేశుగా ప్రీతితో విష్ణు నేత్ర పద్మం పాదపీఠంగా పద్మాల వంటి బ్రహ్మ కపాలం క్రీడా ఆటగా ఆడుకునే పద్మంగా విలాసార్థమైన పద్మం. ఆ చంద్రుడు తీగ వంటి జడముడి జటాజుటాన్ని అలంకారం. పర్వత కుల ప్రభువులు మేరు మందర పర్వతం చెవులకు కుండలాలు శ్రేష్టాలైన దేవతల సమూహం సేవకులు పరివారంగా ఉన్న ఈశ్వరుణ్ణి తనకు ప్రాణేశ్వరుడిగా అనుగ్రహించమని తపస్సు చేస్తోంది. అంటే ఈశ్వరుడు అంటే గొప్ప విభూతి కలవ, ఎన్ని ఉంటే మామూలు విభూతి కాదు అది. అందుకని వాళ్ళు తెలుసుకొని కదా సన్మనంబునం కోరి తపంబు చేయుతూ అన్నారు. ఈ నీరజానజ దాన కుదురు చేసి వలయు బీజములెల్ల మొలవబి నిచ్చలు నిష్టతో నీరుడు పోయంగ ఎలమితో అన్నియు కలయములు పెరిగి నానావిధ తరులతా గుల్మాదులేచి రమయంబున పూచి కాచి ఫలమందనేనియు మొలకయు వెలవదు ఈ చెలువ తపఫల సిద్ధివ ఇంక రెండండు దయ పరమేశ్వరుండు కన్ను తెరచును అని తనకున్న రూపు నెరయ చెప్పిన వినికేలు చరచి కొనుచు అరమ పారుండు ప్రక్కలు విరుగ నగుచు. ఏంటమ్మా వాళ్ళు చెప్తున్నారు, ఈ పద్మాక్షి తాను పాదు చేసి విత్తనాలు చల్లి నిత్యం నియమంతో నీళ్లు పోయగా వికాసంతో ఆ విత్తులన్నీ సంపూర్ణంగా పెరిగి అనేక రకాలైన చెట్లు తీగలు పొదలు విజృంభించి విపరీతంగా పుష్పించి ఫలించినప్పటికీ ఆమె తపఫలం సిద్ధించే విషయంలో ఒక్క మొక్క కూడా మొలవలేదయ్యా. ఇంకా ఎప్పుడు పరమేశ్వరుడి దయ ఆమె మీదకి వస్తుందో, ఎప్పుడు ఆమెను పరమేశ్వరుడు వివాహమాడుతాడు మాకు అనే దిగులుగా మేము కూడా ఉన్నాం ఆమెను చూసాను. ఇది కూడా కాళిదాసు భావమే. ధ్రుమేషు సఖ్యాకృత జన్మసు స్వయం ఫలం తపస్సాక్షిషు దృష్టమేష్వపి నచ ప్రరోహాభిముఖోపి దృశ్యతే మనోరథోస్యా శశి మౌలి సంశయ. కపటవటుపు పార్వతుతో శివుణ్ణి అధిక్షేపిస్తూ చెప్పేవాడు. బహుశా దేవుడు కాశీఖండంలోనూ భీమఖండంలో కూడా ఈ సీన్ ఉంది. దాని శ్రీనాథుడు కూడా అద్భుతమైన పద్యాలు. ఎత్తెట్టు శివు గల్చనంటి నిగమా ఆ తండ్రి తన్ కల్వగానట్టులు నెచ్చక యునని తపము సేయంజొచ్చెమున్నాతడే ముట్టున్ బోలిన వానిగా దరచి తా మోహించే దేశంబులో పుట్టన్ బట్టులు మాలిని అగజ ఈ భూతేశ్వరున్ కల్వగాన్. అది ఏమమ్మా తమాషాగా చెప్తున్నావు, శివుడి వలచానంటావా, ఈమె వలిచిందంటావా, ప్రేమించిందా? తన్ను ఆ విధంగా మెచ్చకపోగా ఈమె వెంటనే తపస్సు ప్రారంభించను మొదలు అతడు ఏ విధంగా తగినవాడని ఎంచి ఈమె అతన్ని వలిచిందయ్యా. అసలు ఆయన దగ్గర ఏముందని ఈమె వలిచింది, ఆయన ప్రేమించింది. పార్శ్వ భూతనాథుణ్ణి ప్రేమించడం, పార్వతి భూతాలకి ప్రభువైనటువంటి భూతనాథుడైన ఆ శివుణ్ణి ప్రేమించడం ఏమైనా బాగుందా అన్న.
వగవగ అదిరిరాజు హిమవంతుడు తండ్రి సురంగనాలికెన్ మిగిలిన పేర్మిమై తనరు మేనక తల్లి స్వరూప సంపదం జగములలోన మేల్ అనగ చాలిన పార్వతి నీవు భిక్షకుందగి తపంబు చేసదటే దైన్యము చేసదమేము ఇంతకు ఉడికిస్తున్నాడు అన్నమాట. ఆలోచింపగా కొండల రాజైనటువంటి హిమవంతుడు మీ తండ్రి దేవతా స్త్రీలను మించిన గొప్పతనంతో ఉండే మేనకాదేవి మీ తల్లి. సౌందర్య సంపదంతా లోకంలో గొప్పగిరి అనజాలిన ఓ పార్వతి, నువ్వు అడుగుకునేవాణ్ణి కోసం తపస్సు చేస్తావా? భిక్షం ఎత్తేవాడు, తిరిగేవానికి భిక్షం ఎత్తేవాడిని నువ్వు వలచావా? ఆయాస పెట్ట దానికోసం శరీరాన్ని ఇంత కష్టపెట్టావా? కష్టపెట్టి వారి రుహానన నీ రూపు కనుకొన్న నదకూబరుండైన కలిచివచ్చు పొల నీ భోగోపభోగములు చూచి బంభారాతి అయినను కోరివచ్చు. కోమలి నీ కొలాకొలత విని శతదల సంభవుండైన తగిలివచ్చు. లలితాంగి నీ శుభలక్షణోన్నతి చూసి పురుషోత్తముండైన మరిగివచ్చు. నిన్ను కోరి తపంబులు నిష్ట నొరుడు సేయ గోరుతో తపము ఈవు చేసదనుట రత్నముల గోరి విని జనులు రాక జనులు రత్నములు కోరి పైబడి రాక బూలు అన్నారు. అమ్మాయి పద్మముఖి, నీ అందాన్ని చూస్తే పురుషులు ఎంత అందగాళ్ళైన నలకూబరుడే వచ్చి నిన్ను వలచి పెళ్లి చేస్తా. భోగానుభవాన్ని చూసి మహాభోగి అయిన ఇంద్రుడు పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటా. నీ కళా నైపుణ్యి విద్యాధికుడైన పద్మభవుడవు నీ అందు ఆసక్తి వహిస్తా. నీ శుభలక్షణాల ఔన్నత్యాన్ని చూసి సర్వ శుభలక్షణ సంపన్నుడైన విష్ణువు కావాలని వచ్చి నువ్వు కన్ను గీటాలే కానీ వచ్చి నిన్ను పెళ్లి చేసుకో. ఇతరులు నిన్ను కోరి తపస్సు చెయ్యాలి కానీ వాళ్ళ కోసం నువ్వు తపస్సు ఏమిటమ్మా? ఏమిటో బాగాలేదు. రత్నాలను కోరి జనులు రావటం ఉంది కానీ రత్నాలే జనులు తన దగ్గర రావట్లేదని ఎక్కడైనా వాళ్ళ మీద పడటం లోకంలో రివాజు ఉందా అన్న. జనులు విరుద్ధ వేషయగు శంకరు నేలకు ఇందుడంచే పావనతరుడంచు చిత్తముల నందగ తాని పయింతిలోక శోభనమగు నీవు ఆ తపసి పాల్పడి మిక్కిలి వంత చేసెదు అని అనిశంబు తద్దయు భయంపడుతున్నది లోకమంతయున్. అమ్మా, నువ్వు తపస్సు చేస్తున్నావు శివుడి కోసం అంటే లోకం ఏమనుకుంటుందో తెలుసా? పవిత్రుడైన చంద్రుడు విరుద్ధ వేషధారి అయిన శివుణ్ణి ఎందుకు ఆశ్రయించాడని జనులు మనస్సులలో దుఃఖిస్తుండగా ఆ తర్వాత ముల్లోకాలలో శోభించే నువ్వు కూడా ఆ మునికి శివుడికి అధీనమై చాలా దుఃఖాన్ని కలిగిస్తావేమో లోకాన్ని అని నేను భయపడుతున్నానమ్మాయి అని. ఇది కూడా కుమార సంభవంలో కాళిదాసు ద్వయం గతం సంప్రతి శోచనీయతం సమాగమ ప్రార్థనయా పినాకిన కళాచసా కాంతిమతీ కళావత శ్చమస్య లోకస్వచ నెత్తర కౌముది. తర్వాత పొడమియై కదలక పడియుండు నెల్లతో ఎరిలేక నీరయై ఎరసియుడు ధనరుడై దాచిన కొని కారుచుడు వాతూరుడై కనుకని తూలుచు ఆకాశమై చూడలేకుండా ప్రాళేయ ధాముడై పెరుగుతూ తరుగుతుడు భానుడై మిందులపై పారుతుడు మహాత్ముడయ్యును పొడవడంచి
వడంగియుండు నిన్ని రూపులందు ఏ రూపు నిజముగా ఎరగవస్తు వీనికెల్ల ఒక్క రూపు సేయ ఎవ్వరు ఊపుదురు అట్టి మాయావి నీకు తగుల నగునే పేర అన్న. శివుడు ఒక రూపం కాదు, అష్టముడు. అతడు పృథ్వీ అయి భూమి అయి అంతటా పడిగొడు. అలాగే నీరై నిలకడలేక వ్యాపిస్తా, అగ్ని అయి దగ్గరకొచ్చి దహిస్తా, వాయువై ఆశ్చర్యంతో చలిస్తా, ఆకాశం చూడగా లేకుండా ఉంటాడు. ఆకాశం గగనం శూన్యం కనుక హిమకరుడై తరుగుతూ ఉంటాడు. చంద్రుడై పెరుగుతూ ఉంటాడు తరుగు. సూర్యుడై ఆకాశం మీద పరుగు. మహాత్ముడైన నికారుగా ఉండడు, నిరాకారు, వాడికి ఆకారం లేదు. ఈ 8 మూర్తులలో ఏ మూర్తి నిజంగా నీకు తెలుసమ్మా? ఏ మూర్తిని నువ్వు పెళ్లి చేసుకుంటావు? అలాంటి మాయలాడి నువ్వు వాడి మీద ఆసక్తి పెంచుకోవడం పర్వతరాజ కుమార్తెవైన నీకు న్యాయమా, ధర్మమా, పాడా, నిజమా? అసలు ఏం చేశావు అని మళ్ళా ఒకసారి పొడమియ్యి అంటే ఆయన 5 రూపాయలు చెప్పాడు చక్కగా. పొడమియ్యి కదలక పడిగొడు ఎల్లతో ఎరిలేక నీరయ్యి నెరపి నీరులాగా ప్రవహిస్తాడు. అనలుడై అగ్ని అయి దాచిన కాలుతో దగ్గరికి వస్తాడా, కాల్చేస్తాడు. వాతూరుడై కనుబని దుర్దు వాయు రూపంలో విసిరవతల పాలి. ఆకాశమై చూడలేకు, ఆకాశం ఎంతసేపు చూసినా ఏం కనబడుతుంది? ఏం కనబడు. ప్రాళేయ ధాముడై పెరుగుతాడు. చంద్రుడిలాగా 15 రోజులు శుక్లపక్షం, 15 రోజులు కృష్ణవరం, పెరగటం తరగటం అది వాళ్ళక్క. భానుడై మిన్నులపై పడు, సూర్యుడే పలుగే పడు కనుక మహాత్ముడయ్యను పొడవడగియును. మహాత్ముడే కానీ వాడికి నిలకడ లేదమ్మా. ఇన్ని రూపులందు ఏ రూపు నిజముగా ఎరగవ, ఏ రూపంలో ఉన్నాడని నువ్వు వాడి మీద నీ మనసు పారేసుకుంటావయ్యా అంటావమ్మా. వీని నెల్ల ఒక్క రూపు సేయ ఎవ్వరు ఓపుతారు అని ఆయనే చెప్తున్నాడు. ఎన్ని రూపాలని ఒక్కటి చెయ్యటం ఎవరికి సాధ్యం అంటే శివుడికే సాధ్యం. నువ్వు మంచి సెలక్షన్ బాగానే ఉందని పైకి చెప్పడం తెలిపంటే అంతరార్థం. అది మాయావి నీకు తగున నగునే, వాడి మీద నువ్వు తగులుకోవటమే. తగలటం అంటే చక్కని మాట. సకల కళాధరుండు జలజ ప్రభవుండు విరించి ఉండ, పాయక సిరిదక్కనేలిన మురాంతకుడుండ, సమస్త దేవతా ప్రకరము కొల్వనున్న స్వరపాలకుడుండ, ఇత్తె మూర్ఖు భిక్షు అపరార్థు ఏమి గతి కోరితి శంకరుణ్ణి పంకజానన అన్న. యమా అన్ని విద్యలు ధరించినవాడు పద్మభవుడు. ధరించంటే బ్రహ్మ ఉన్నాడు, కావాలంటే ఆయన చేసుకోవచ్చుగా. లక్ష్మి చేత ఎప్పుడు పాలింపబడి సిరి సంపదలకు లోటు లేనివాడు విష్ణుమూర్తి వాళ్ళ బాబు ఉన్నాడు, ఆయన చేసుకోవచ్చుగా. దేవతల సమూహానికి సేనగా చేసుకునే దేవేంద్రుడు ఉన్నాడు, ఇంద్ర భోగం అనుభవించడం అంట, ఆయన్ని చేసుకోవచ్చుగా. ఎందుకమ్మా ఈ మూర్ఖుడు యాచకుడు అసలు ఏ రూపంలో ఉంటాడో తెలియని వాడిని ఎట్లా భరించి వాడి మీద నీకు ప్రేమ ఎలా కలిగి అని అనేక ప్రకారంబుల పరమేశ్వరుడు నిరాకరించుచు ఇతర సుర పర్వుల విశేషించుతున్న కృతక విప్రుని అగజ కటాక్షించుచు అని అనేక రీతులుగా పరమేశ్వరుణ్ణి అనాదరిస్తూ మిగతా దేవగణాలని స్తుతిస్తుంది.
కపట బ్రాహ్మణుడు పార్వతి క్రీగంట చూస్తూ ఏం చెప్పింది, ఏమన్నది రేపు తెలుసు.